సార్ సతీష్ రెడ్డి గారు ప్లీజ్ చెప్పండి సార్. ఈశ్వర్ గారు, ఇప్పుడు ఒకటి ఆ డబ్బులు 11 కోట్ల రూపాయలు దొరికినాయని చెప్తున్నారు కదా వాళ్ళు. అవును. మీరు ఒకసారి ఆ బాక్సులు చూసారా, ఎన్ని బాక్సులు ఉన్నాయో? 12 బాక్సులు ఉన్నాయి. 12 బాక్సులు ఉన్నాయి. 12 బాక్సుల్లో 11 కోట్లు ఏ రకంగా పెట్టగలుగుతారు నాకు చెప్పు. ఎవడైనా కూడా ప్యాక్ చేసుకునేటప్పుడు డబ్బులు ప్యాక్ చేస్తే ఒక్కొక్క బాక్స్కి ఒక్కొక్క డబ్బాలో ఒక్కొక్క కోటి రూపాయలు ప్యాక్ చేస్తారు. అవును. లేకుంటే ఒక్కొక్క బాక్స్లో ఎన్ని డబ్బులు పడతాయో ఇంటూ 12 చేసుకుంటే ఇట్ షుడ్ ఈక్వల్ టు 11 కోట్లు. ఈక్వల్గా అంతే పడుతుంది. అంతే కదా. సో 12 బాక్సుల్లో 11 కోట్లు ఉండేదంట్లో అంటేనే దీంట్లో ఎవడో డబ్బులు స్విచ్ ఆఫ్ చేస్తారనేది క్లియర్గా అర్థమవుతుంది. నంబర్ 1. ఇప్పుడు అతను ఎవరో రెడ్డి గారు ఎవరో ఉన్నారు కదా, అతను చాలా బిజినెస్ మ్యాను. అన్అకౌంటెడ్ మనీ చాలా వస్తూ ఉంటుంది. ఇప్పుడు అడ్మిషన్స్ జరిగేటప్పుడు, కాలేజ్ జరిగేటప్పుడు అదేదో రొటీన్గా వాళ్ళు పోలీసు వాళ్ళు దొరికినారు, దాన్ని పట్టుకొని కూర్చొని దానికి ఎంత జస్ట్ బికాస్ అతను ఒక రెడ్డి కమ్యూనిటీ కాబట్టి అతనికి రాజకేశ్ రెడ్డికి లింకప్ చేసి, రాజకేశ్ రెడ్డి లిక్కర్ కుంభకోణానికి లింకప్ చేసి ఎంత విచిత్రంగా వితండంగా ఉన్నాయంటే వీళ్ళ వాదనలు. కానీ చూసే వాళ్ళే నవ్వుకుంటాండారు. కానీ కోర్టుకు సబ్మిట్ చేస్తే కేసు పైన ఈ వీడియోలు ఏం ప్రభావం చూపించవా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇక్కడ జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. పులివెందులో ఒకటి, ఒంటిమిట్ట ఒకటి, ఈ ఇంపార్టెంట్ ఇవి జరుగుతున్నాయి. ఈ సమయంలో ఇలాంటి వీడియోలు, ఈ మద్యం స్కామ్ ప్రభావం ఇదేం కనిపించదా? వాటిపైన ప్రభావం ఉండదా? కేసు పైన, ఎన్నికల పైన, రెండింటిపైన అడుగుతున్నాను. నాకు తెలిసి ఈ యొక్క కోర్టులు ఎందుకు ఇంతవరకు ఇవ్వడం లేదు. నిన్న చాలామంది అడ్వకేట్స్తో కూర్చొని అడిగిన, ఇదేంది విచిత్రమైనటువంటి పరిస్థితి, అసలు కేసు అనేది ఏముంది? ఈ రకంగా కేసులు పెట్టుకోకుండా XYZ చెప్పినాడు ఇట్లా అని చెప్పేసి ఊహాగానాలతో మనుషులు లోపల పెట్టడం మొదలు పెడితే ఎవడు అతీతుడు దీనికి? ఈరోజు ఎవడి మీదైనా, ఇప్పుడు ఈశ్వర్ గారు ఈ డబ్బులు మీరు ఒక 1000 కోట్లు కుంభకోణం చేశారని చెప్పి మీ మీద కేసు పెడితే బెయిల్ ఇవ్వకుండా పోవడం కూడా అదొక విచిత్రమైనటువంటి పరిస్థితి. దాంట్లో ఫస్ట్ థింగ్, ఈ మద్యం కుంభకోణంలో కూర్చొని 3500 కోట్ల కుంభకోణం అంటున్నారు ఈశ్వర్ గారు. 3500 కోట్ల కుంభకోణం అనేది జరిగేటప్పుడు ఒకరు ప్రైవేట్ పార్టీ, ఒకరు గవర్నమెంట్ పార్టీ ఉంటేనే కుంభకోణానికి అవకాశం ఉంటుంది తప్పితే 2 గవర్నమెంట్ పార్టీల మధ్య ఎక్కడైనా కుంభకోణం జరిగేదానికి అవకాశం ఉంటుందా? మీరు చెప్పండి. ఇప్పుడు ఒకటి వైన్ షాప్ బిలాంగ్స్ టు APBCL బ్రివరేజెస్ కార్పొరేషను. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వీళ్ళందరూ కూడా స్టేట్ రెవెన్యూకి డబ్బులు కడతారు. బ్రివరేజెస్ కార్పొరేషన్లో తీసుకున్నటువంటి డబ్బులు గవర్నమెంట్ ఎక్స్చెక్కర్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేస్తారు. ఇంకా మధ్యవర్తి ఎవడున్నాడు, దళారి ఎవడున్నాడు, ఎవడు ఫేవర్ చేస్తాడు? APBCLకు ఫేవర్ చేస్తే APBCL డబ్బు ఇస్తుందా, లేకపోతే గవర్నమెంట్ ఎవరికైనా డబ్బులు ఇస్తుందా? నాకు వితండమైనటువంటి ప్రశ్న ఇది. If a transaction happens between one private party and the government, then only there is a scope for a scam. మీరు బాగా అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి, ప్రైవేట్ వ్యక్తి, ఒకరు గవర్నమెంట్ మధ్య జరిగితే అది స్కామ్ అవుతుంది. కానీ ఒక గవర్నమెంట్ వ్యవస్థ ఇంకో గవర్నమెంట్ వ్యవస్థకు జరిగితే స్కామ్ ఎక్కడి నుంచి జరుగుతుంది? 3500 కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళందరూ మాట్లాడేది 3500 కోట్లు స్కామ్ అంటున్నారు. ఏ రకంగా 3500 కోట్లు స్కామ్ చెప్పు నాకు. ఎవరిస్తారు? ఇచ్చేవాళ్ళు అసలు స్కామ్ జరిగేదానికి అవకాశం ఎవరిస్తారు? ఎక్కడి నుంచి పోతాయి? ఇప్పుడు మాక్సిమం ఆ లిక్కర్లో ఉండేదంతా ఈరోజు సేల్స్ కూడా తగ్గించారు. సేల్స్ తగ్గిస్తే ఎవరైనా ఇస్తారా? లేదా వీళ్ళు మభ్యపెట్టేది, వీళ్ళు ప్రజలకు అందరికీ చెప్పాల్సుకుంటే ఒకటే ఏంటంటే, కొన్ని మేజర్ బ్రాండ్స్ ఆ టైంలో కొన్ని తక్కువగా కనపడినా అవైలబిలిటీ లేదు. అది ఏ కారణం చేత ఉన్నాయని నాకు కూడా తెలియదు. సమ్ బిగ్ బ్రాండ్స్ వర్ నాట్ అవైలబుల్ ఇన్ ద లిక్కర్ షాప్. దాన్ని తీసుకొని ఇంత పెద్దగా చూసుకొని ఒక లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి, ఇప్పుడు ఆ స్కామ్ బదులు ఇప్పుడు ఆ హేవర్డ్స్ లేదనుకో, ఇంకోటి ఏదో ఉంటుంది, అది కొనింటారు. ఆ డబ్బులు కలెక్ట్ చేసుకునింది గవర్నమెంటే, డిపాజిట్ చేసింది గవర్నమెంట్ అకౌంట్లోనే. ఇంకా స్కామ్ అనేది ఎవరు ఉంటారు? అవును. ఎవరెవరికి ఇస్తారు డబ్బు నాకు చెప్పండి. కాబట్టి ఇటువంటి చెత్త కేసులు, ఇటువంటివన్నీ నిలబడేదానికి అవకాశం లేదు. ఇప్పటికే బియాండ్ ఎనీ క్వశ్చనబుల్ టైం ఇప్పటికే డీటైన్ చేశారు. ఇంకా వీళ్ళకి చెప్పినా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి మనుషులు ఇంకా విధిలేని పరిస్థితిలో వీళ్ళకి బెయిల్ ఇవ్వాల్సి వస్తుంది.
సో వీళ్ళకి బెయిల్ ఇవ్వకుండా ఉండేదానికోసం ఇంకొక కట్టుకథ కల్లాలని చెప్పేసి ఎక్కడెక్కడనో ఒకరోజు నోట్ల కట్టలు తెస్తారు, ఒకరోజు ఎవరిదో వెంకటేష్ నాయుడు వీడియో తీసుకొని వస్తారు, ఇంకొక రోజు కూర్చొని కోర్టులో కూర్చొని ఆ నోట్ల నంబర్స్ ఇమ్మంటే నంబర్స్ దొరకలేదు బ్యాంకులో కట్టామంటారు. ఒకవేళ కట్టింటే కానీ ఆ రిసిప్ట్ తీసుకున్నామంటే ఆ రిసిప్ట్ తెచ్చియరు. ఇవన్నీ ఎక్కడికి దారి అంటే ఈ ఎన్నికల మీద ఏం ప్రభావం ఏమి ఉండదంటారు సార్ ఈ వీడియోస్తో? ప్రజలు ఎర్రివాళ్ళు కాదు. ఈ ఎలక్షన్లకు దాంట్లో నోటీస్ చేసేటువంటి ఇప్పుడు ఈ పేపర్లో రాసేదాన్ని విశ్వసనీయత ఏమన్నా ఉన్నా, నమ్మేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా 5 మంది 10 మంది కూడా ఉండరు, చీకొట్టిండే వాళ్ళు. వీళ్ళ వార్తలు నమ్మినింటే నిజంగా జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తి అయినంటే ఈరోజు ఒక 5 మంది మనుషులు కూడా ఆయన ఎక్కడికి పోయినా వచ్చేవాళ్ళు కాదు. లక్షలు వీళ్ళు కూర్చొని ఆపేదానికి ప్రయత్నం చేసి వీళ్ళు పోలీసులు అడ్డం పెట్టుకొని రోడ్లు గుంతలు దువ్వి ఎక్కడే కానీ ప్రైవేట్ వాహనాలు తిరగకుండా ఆపుతానే కూడా లక్షల మంది వస్తున్నారంటే అది ఒక నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు అన్యాయంగా అబాండాలు వేస్తున్నారనేటువంటి దానికి ఈరోజు ప్రజలు నమ్మబట్టే ఈరోజు అంత పెద్ద సంఖ్యలో జనాలు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కడికి పోయినా. అది వీళ్ళకి అర్థమై సావడంలా. కానీ ఈ రాతలు ఎవరు నమ్మరా? ఈనాడు దినపత్రికలో వస్తున్న రాతలు కానీ, ఆంధ్రజ్యోతిలో వస్తున్న రాతలు కానీ ఇవన్నీ ఒకప్పుడు నమ్మిన ప్రజలే కదా వీళ్ళందరూ. ఎన్ని అబద్ధాలు రాసినా గతంలో నమ్మారు కదా. మీరు ఊరికే మీరు ఊరికే టైం వేస్ట్ చేసుకుంటున్నారు ఈశ్వర్ గారు. ఇటువంటి వాళ్ళకు కళ్ళని ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు నా దృష్టిలో. దీన్ని ప్రజలు ఒక ఎంటర్టైనింగ్ కోసం ఒక పాంప్లెట్ అని తీసుకొని ఈ పాంప్లెట్ దేన్నో తుడుచుకొని పక్కన బారేస్తారు తప్పితే దీంట్లో క్రెడిబిలిటీ ఉందని చెప్పి ఈనాడులో ఆంధ్రజ్యోతిలో రాసేటువంటి వార్తలు, ఆ తర్వాత ఏబిఎన్ ఆంధ్రజ్యోతి TV5లో వచ్చేటువంటి వార్తలు నమ్మేటువంటి పరిస్థితుల్లో నిజంగా జనం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ అనేది ఎక్కడే కానీ ఉండదు. కానీ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఎక్కడి పోయినా కూడా స్పందన ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత పెద్దగా ఆశీర్వదిస్తున్నారంటే ఈ పేపర్లను ఈ ఛానళ్లను జనం నమ్మడం లేదనేది వాస్తవం. రైట్, ఇది నిజం. రైట్ సార్, రైట్.